హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్రిస్మస్ అయితే తొందరలో రాబోతుంది. సో ఇంకా వీకెండ్లోనే కాబట్టి బయటికి వెళ్ళడానికి అయితే వీలవుతుంది. సో వీకెండ్లోనే ప్లాన్ అయితే చేసుకున్నాము. కొంచెం ఏదైనా షాపింగ్ కానీ అలాంటివన్నీ. షాపింగ్ అంటే డ్రెస్సెస్, శారీస్ అలాంటివి అయితే ఏం కాదు. బట్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రోసరీ ఐటమ్స్, ఇంకా ఏదైనా కొనేటివి ఉంటే అవి అన్నీ కొనొచ్చు అని చెప్పేసి వీకెండ్లోనే టైం చూసుకొని అయితే వెళ్తున్నాము. జిమ్మి అయితే లాండ్రీకి ఇవ్వడానికి కూడా అయితే ప్యాక్ అయితే చేసుకున్నారు డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇంకా ఇది డెజర్ట్ ప్లేస్ అంటారు కానీ సో మా అపార్ట్మెంట్లో అయితే ఎటు చూసినా మొత్తం గ్రీనరీగానే కనిపిస్తుంది. అన్ని చెట్లతోటి ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి పార్క్ ఏరియా అని చెప్పొచ్చు. ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందంటే ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది సపరేట్గా. అలాగే ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని ఈ ప్లేస్ అంతా కూడా గార్డెన్ తోటి చాలా బాగుంటుంది పార్క్. ఇంకా నన్ను షాప్ దగ్గర వదిలిపెట్టి తనేమో లాండ్రీకి ఇవ్వడానికి అయితే వెళ్ళారు. ఈ లోపల నేను కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. వింటర్ వచ్చిందంటే షాప్లోనే మొక్కలు పెట్టేస్తారు. నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకవేళ బతికితే నేను దీన్ని ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి నాటొచ్చు అని తీసుకున్నాను. ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇవన్నీ కూడా కార్లో అయితే పెట్టేసి వద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము. ఫుల్ మొత్తం అంతా పార్కింగ్ ఏరియా అంతా ఫుల్ బిజీగా అయిపోయింది. అక్కడ క్లైమేట్ కూడా సో అప్పటికి ఇంకా 4 అవుతుంది. క్లైమేట్ కూడా మొత్తం అంతా క్లౌడీగా అయిపోయింది. మొత్తం అంతా కూడా స్నో అంతా కప్పేసినట్టుగాను. ఇక్కడ నేను మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి స్వెటర్స్ అయితే చూస్తున్నాను. సడన్గా టెంపరేచర్ అయితే పడిపోయింది. చాలా అంటే చాలా చలి ఎక్కువ అయిపోయింది. సో అందుకే స్వెటర్లు అయితే చూస్తున్నాను. ఈ 3 అయితే ట్రై చేయించారు. సో ఇదైతే పెద్ద ఫ్రాక్ లాగా ఉందన్నమాట, టాప్ లాగా. నాకు ఇదైతే నచ్చలేదు. ఇంకా అందులోనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 5కి మొత్తం అంతా చీకటి అయితే అయిపోయింది, నైట్ లాగా. ఇంకా ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. బట్ నేనైతే లేదు, ఆ షాప్కి అయితే వెళ్ళాలి. అక్కడ కావాల్సిన కొన్ని క్రిస్మస్ కాబట్టి సో దానికి డెకరేషన్కి సంబంధించి కొన్ని ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి నేనైతే ఒక లొకేషన్ అయితే షేర్ చేశాను తనకి. సో దాని మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము. సో మధ్యలో ఇది చూపించాను కదా, గాల్లో నిలబెట్టిన టవర్ లాగా. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. ఇదైతే ఎప్పుడు చూసినా కూడా చాలా వండర్గా అనిపిస్తుంది. సో ఇదే ఆ షాపు. మొత్తానికి అయితే మ్యాప్ ద్వారా ఎలాగలో కనుక్కొని ఈ షాప్కి అయితే వచ్చాము. నిజంగా ఈ షాప్ అయితే ఇంత బాగుంటుంది అది నాది అస్సలు అనుకోలేదు. రాగానే ఫస్ట్ ఫ్లోర్లోనే ఇవన్నీ కూడా కనిపించాయి, క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ షాప్ మొత్తం అంతా కూడా ఆర్ట్ క్రాఫ్ట్స్కి సంబంధించి అసలు దీంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. పూసలు కూడా ఎన్ని రకాలైతే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయా సౌదీలో అనేసి అనిపించింది అనమాట. నిజంగా నేను ఇవన్నీ ఉండవేమో అనుకున్నాను స్టార్టింగ్లోని. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అబ్బాయి ఇక్కడ అనేసి అనుకున్నాను. ఇవైతే అన్నీ కూడా శారీకి సంబంధించిన లేస్ అనమాట. బార్డర్స్ లేసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలు ఏదైనా ఆర్ట్కి సంబంధించి చేసుకోవాలన్నా, సో పెయింటింగ్ వేసుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం ఉంది. ఇక్కడ మేము క్రిస్మస్ ట్రీ కూడా చూద్దామనేసి అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ప్రతి ఇయర్ పెడుతున్నా కదా, సో అదే ఉంది. కొత్తది మళ్ళీ ఏదైనా చేంజ్ చేద్దామనేసి అనుకుని అక్కడికైతే వెళ్ళి చూసాం. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పాను కదా, పెయింటింగ్ కూడా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ కొన్ని పెయింట్ అయితే వేసి ఒక రూమ్లో అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఆ పెయింటింగ్ సంబంధించిన పిక్చర్స్ అనమాట. మా హస్బెండ్ కూడా ఇవన్నీ చూసి నేను కూడా పెయింటింగ్ వేస్తానని చెప్పేసి తను కూడా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ నేనైతే కొన్ని చెక్కతోటి చేసినవన్నీ కూడా చిన్నవన్నీ కూడా చూపిస్తున్నాను. చాలా క్యూట్గా భలే ఉన్నాయి. ఈ చెక్కతోటే కాదు, థర్మాకోల్తో కూడా రౌండ్గా రకరకాల సైజులోని బాల్స్ లాగా కూడా చేశారు. ఇవేమో ఇంకా చిన్న చిన్న కూజాలు అంటాం కదా, సో వాటిలోని చిన్నగా ఈ విధంగా మట్టి పాత్రతో లీఫ్ కానీ ప్రమిదలు కానీ మట్టితోని ఇలా కూజాలు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా భలే ఉన్నాయి. క్యూట్గా కూడా చాలా సూపర్గా అనిపించాయి. ఇంకా ఇవేమో అన్నీ కూడా శాండ్లోని కలర్ఫుల్ శాండ్ అన్ని కలెక్షన్. ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్ అనమాట, మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. ఇదంతా కూడా థర్మాకోల్తో చేసినది. ఈ హౌస్ కానీ ఆ టాయ్ కానీ ఇవి చూసారా ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా పోపు దినుసులు అంటారు కదా, ధనియాలు, ఆవాలు అలాంటివన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ చిన్న చిన్న కార్డ్స్ భలే ఉన్నాయి. ప్యాకెట్స్లో అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసి ఎంత క్యూట్గా ఉన్నాయో. పిల్లలు వస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇవన్నీ కూడా సపరేట్గా బ్రషెస్ అన్నీ అలాగే ప్యాకింగ్ చేసినవి కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఇవైతే ఇంకెంత బాగున్నాయో, మొత్తం స్పాంజ్తో చేశారు ఈ ఆర్ట్ అంతా కూడా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్లోని సౌదీలోని ఇలాంటివన్నీ ఉంటాయని. సో ఇదైతే ఇంకా వింటర్ వండర్ అని చెప్పేసి అయితే పెట్టారు. ఇక్కడ మనం డ్రా యువర్ ఫేస్ అని ఒక ఇమేజ్ అయితే ఇచ్చి మన ఐస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ట్రై చేశాను.
ఇంక మొత్తం అన్ని కావాల్సినవి తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇక్కడ నేను కొన్ని బాల్స్ అయితే తీసుకున్నాను, కొన్ని కలర్ పేపర్స్, అలాగే లైట్స్, ఇంకా జిమ్ ఏమో పెయింటింగ్ వేయడానికి అయితే ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ అయితే వర్క్ ఉందని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా స్వెటర్ కొనుక్కున్నాను కదా, ఫుల్ చలి అయితే ఉందన్నమాట. ఇంకా వాటర్లో తడుస్తుందని చెప్పేసి రిమూవ్ చేసేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ ఉన్నవన్నీ కూడా వాష్ చేసేసి పక్కనైతే ఆరబెట్టేస్తున్నాను. మొత్తానికి కిచెన్ అంతా కూడా కంప్లీట్ చేశాను. మొత్తం హాల్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మా హస్బెండ్ లంచ్కి అయితే ఇంటికి వచ్చిన తర్వాత బయటకైతే వెళ్తున్నాము. సో మా ఇంటికి ఆపోజిట్లోనే మేము క్రాస్ అయ్యే రోడ్లోనే ఇదంతా రిపేర్ అయితే చేస్తున్నారు. అందుకే ముందు రోజు మేము వేరే రోడ్లో అయితే వెళ్ళాము, బ్యాక్ సైడ్ నుంచి. ఇది కొంచెం స్పేస్ అయితే ఇస్తే ఇంక ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. పార్లర్కి అయితే వచ్చాను. ఇంక పండగ అంటే అట్లీస్ట్ ఐబ్రోస్ అన్నా చేయించుకోవాలి కదా, మరీ పిచ్చి మొహం వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే ఏముంటుందని చెప్పేసి అట్లీస్ట్ ఐబ్రోస్ అన్నా చేయించుకుందామని పార్లర్కి అయితే వచ్చాను. ఐబ్రోస్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతుంటే దారిలో అయితే షాప్స్ అయితే కొన్ని అయితే ఆఫర్స్ అయితే పెట్టి విధంగా బొమ్మలు అయితే పెట్టారు. భలే ఉన్నాయి, ఇవన్నీ వెల్కమ్ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా నేను చూశాను మిర్రర్లో నుంచి, కొంచెం పర్వాలేదు బాగున్నాయి. అన్నీ కూడా ఇండియన్ ట్రెడిషనల్ వేర్సే ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం రిమైనింగ్ అంతా బ్యాలెన్స్ అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. మొత్తానికి అయితే ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అన్ని క్లీన్ చేసుకొని అన్ని వాష్ చేసుకొని నీట్గా సర్దుకున్నాను. ఇక్కడ హైలైట్ అయితే కిచెన్ అనమాట. సో కిచెన్లోని ఇది స్టవ్ ప్లేస్ అయితే మొత్తం క్లీన్ చేసి ఇలా అయితే పేపర్ అయితే వేసేసాను. జిమ్ కూడా హెల్ప్ చేశాడు, గ్లూ వేసి మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసారు. చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ 2 డేస్లో అయితే నేను స్నాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇందులో మెయిన్గా అయితే కజ్జికాయలు, ఇదైతే గోధుమ పిండితోనే చేశాను అనమాట, మైదా అస్సలు యూజ్ చేయలేదు. అలాగే డ్రై ఫ్రూట్స్, రవ్వ కలిపి లోపల స్టఫింగ్ అయితే పెట్టాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇవైతే జంతికల్ని కూడా నేను జొన్న పిండితో అయితే చేశాను ఈసారి. లాస్ట్ టైం అయితే రాగి పిండితో చేశాను. జొన్న పిండితో కూడా చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. ఏదో పండగ అంటే కొంచెం అట్లీస్ట్ పిండి వంటలు ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి అది హెల్దీగా ఉండేలాగా చేశాను. ఇదంతా కూడా మొత్తం అన్ని నట్స్, సీడ్స్ అన్నీ కలిపి బర్ఫీలాగా అయితే చేశాను. బట్ సైజ్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది. ప్లేట్ నా దగ్గర అంతగా లేకుంటుండే, సో చిన్న ప్లేట్లో చేయడం వల్ల అలా సైజ్ అయితే పెద్దగా వచ్చింది. బట్ టేస్ట్ అయితే బాగుంది, కానీ కొంచెం ఓవర్ స్వీట్ ఎక్కువ అనిపించింది తిన్న తర్వాత. ఇవైతే బర్ఫీలు అయితే చేశాను. తర్వాత ఇంకా మెయిన్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అన్ని రకాల సీడ్స్, నట్స్ అన్నీ వేసి చేస్తాను ఖర్జూరంతో. సూపర్ టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఏ అకేషన్ అయినా కూడా ఎప్పుడు కూడా ఉంటాయి. మిక్సర్ ఉండాలని చెప్పేసి ఇలా బొరుగులతో తాలింపు అయితే వేశాను. మొత్తానికి అయితే పండగ కోసం ఈ విధంగా అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా క్రిస్మస్ ట్రీ కూడా ఈ విధంగా నేనైతే ఇంట్లో ఉన్న దాంతోనే డెకరేషన్ అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా షేర్ చేసుకొని, వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.